ఓం శ్రీమాత్రే నమః. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడు, ఎక్కడ ఏర్పడనుంది? ఇది మన దేశంలో కనిపించనుందా? ఈ చంద్రగ్రహణాన్ని ఏ సమయంలో చూడాలి? సూతకాలం పాటించాలా వద్దా? గ్రహణ నియమాలు మనకు వర్తిస్తాయా లేదా అనే ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మొత్తం 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్ళీ సెప్టెంబర్ 18వ తేదీన రెండో చంద్రగ్రహణం ఏర్పడింది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి. గ్రహణ సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య మార్పు మాత్రమే. వీటన్నింటినీ సంగతి పక్కన పెడితే హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ధ్యానం చేయాలి. గ్రహణ కాలంలో దేవతల విగ్రహాలను పొరపాటున కూడా తాకరాదు. ఎలాంటి పూజలు, శుభకార్యాలు చేయకూడదు. గ్రహణ సమయంలో చంద్రునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారు కంచు పాత్రలో పాలు పోసి అందులో ముఖం చూసి శివుని గుడికి వెళ్ళి ఆ పాలను సమర్పించాలి. ఎవరైతే తమ జాతకంలో చంద్రుని దోషంతో ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారంతా చంద్రదోష నివారణ కోసం చంద్రగ్రహణం రోజున రుద్రాక్ష జపమాలతో చంద్రుని బీజ మంత్రాలను పఠించాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేయాలి. మీ సామర్థ్యం మేరకు బట్టలు, డబ్బును దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. చంద్రగ్రహణం వేళ ఆహారం వండటం, జుట్టు, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వంటి పనులు పొరపాటున కూడా చేయకండి. ఇలా చూడటం మంచిది కాదని చాలామంది నమ్ముతారు. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవటం లేదా కుట్టు పని చేయడం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇల్లు, వ్యాపార స్థాపన, దుకాణం తదితర వాటిని శుభ్రపరచాలి. ప్రతి చోట గంగాజలం చల్లడం మంచిది. రాగి పాత్రలు, గోధుమలు, నూలు, శనగలు, ఉప్పు, బెల్లం తదితర వాటిని దానం చేయాలి. మీరు పేదలకు ఆహారం అందించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం 18 సెప్టెంబర్ 2024 అంటే బుధవారం రోజున సంభవించనుంది. భారతమాన కాలం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 6 గంటల 12 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు చంద్రగ్రహణం ముగియనుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటలు 4 నిమిషాల వరకు ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి మనకు సూతకాలం వర్తించదు. ఈ గ్రహణం యూరప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఈ దేశాల్లో ఉండేవారు మాత్రం గ్రహణ నియమాలను తప్పక పాటించాలి. ఇక ఈ గ్రహణ ప్రభావం వలన ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన అవకాశాల పంట పండించే కాలంగా భావించవచ్చు. ఆర్థికంగా, వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా ఎదుగుదలకు, విజయానికి దారితీసే అనేక మార్గాలు ఈ గ్రహణ ప్రభావంతో తెరుచుకుంటాయి. పెట్టుబడుల ద్వారా లాభాలతో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే చేసిన పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో రంగాల్లో ఏ రంగాలైనా మంచి రాబడిని ఇచ్చే సమయం ఆసన్నమైంది. కొత్త వ్యాపార ఆలోచనలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఊహించని ధనప్రాప్తి, వారసత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఆర్థిక భద్రత మరింత పెరుగుతుంది. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుత ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి ప్రమోషన్, జీతం పెరుగుదల రూపంలో మీ కృషి లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి జీతంతో కూడిన మీ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడటమే కాకుండా వారి నుంచి ఆర్థికంగా, వ్యాపారపరంగా కూడా సహాయ సహకారాలు అందుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొని మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ఈ చంద్రగ్రహణం వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో శుభప్రదమైనప్పటికీ వ్యక్తిగత జాతకం, గ్రహ స్థితులు ఆధారంగా ప్రభావాలు మారే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకం
జాతకం ఆధారంగా మరింత వివరణాత్మకమైన అంచనాలు పొందటం ఉత్తమం. మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం 10వ స్థానంలో ఏర్పడటం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణం వారి జీవితంలో సానుకూల మార్పులను నాంది పలుకుతుంది. ముఖ్యంగా చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యం లేదా న్యాయపరమైన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఏదైనా వ్యాధి లేదా అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కోర్టు కేసులు లేదా ఇతర న్యాయపరమైన చిక్కులు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ గ్రహణం మిమ్మల్ని మానసికంగా బలోపేతం చేస్తుంది. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. మీరు సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత సిద్ధంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా లభించవచ్చు. మీరు పొదుపు చేసే అలవాటును పెంచుకుంటారు. ఇది మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది. కొత్త పెట్టుబడి అవకాశాలు కూడా మీ దారికి వస్తాయి. ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి సమయం. మీరు ఈ ఉన్నత స్థాయికి పదోన్నతికి పొందవచ్చు లేదా కొత్త మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కూడా మీకు అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న వ్యాపారాలు విస్తరించవచ్చు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు రావచ్చు. మీ వ్యాపారంలో కొత్త భాగస్వాములు లేదా పెట్టుబడిదారులు కూడా చేరవచ్చు. మొత్తం మీద ఈ చంద్రగ్రహణం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మీ జీవితంలోని అన్ని రంగాల్లో సానుకూల మార్పులకు దారితీస్తుంది. మీరు మానసికంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. అయితే గుర్తుంచుకోండి, గ్రహణం కేవలం అవకాశాలను సృష్టిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు కష్టపడి పనిచేస్తే మీ లక్ష్యాన్ని సాధించగలరు. కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వారి భాగ్యస్థానంలో రాహువు, చంద్రుడు కలవడం వల్ల విదేశీ యాత్రలకు అవకాశం ఉంది. ఉన్నత చదువులు లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు లేదా విదేశీ వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త సంస్కృతులను అనుభవించడం ద్వారా మీరు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఎంతో నేర్చుకుంటారు. ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. ఇప్పటికే ఉన్న ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మీరు మరింత నమ్మకంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటివి లభించవచ్చు. మీరు మీ కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వివాహం, గృహప్రవేశం, పుట్టినరోజు వేడుకలు వంటి శుభకార్యాలు జరగవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. మొత్తంగా కర్కట రాశి వారికి ఆదాయపరంగా ఇది చాలా మంచి సమయం. మీరు పొదుపు చేసే అలవాటును పెంచుకుంటారు. పెట్టుబడులు చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఇది మంచి సమయం. అయితే గుర్తుంచుకోండి, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మీ బాధ్యత. మీరు కష్టపడి పనిచేసి తెలివైన నిర్ణయాలు తీసుకుంటే మీరు సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం 5వ స్థానంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. ఊహించని ధనప్రాప్తి, పెట్టుబడుల ద్వారా లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి వంటివి జరగవచ్చు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తిపరంగా కూడా మంచి పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, వ్యాపారంలో అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి అనుకూలమైన సమయం. విదేశీ విశ్వవిద్యాలయాల నుండి అడ్మిషన్లు లేదా స్కాలర్షిప్లు లభించవచ్చు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి, ప్రశంసలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం 5వ స్థానంలో ఏర్పడటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా మీకు ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఊహించని ధనప్రాప్తి, పెట్టుబడుల ద్వారా లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి వంటివి జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు చేసే పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇవ్వగలవు. వృత్తిపరంగా కూడా మీకు మంచి శుభప్రదమైన సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, వ్యాపారంలో అభివృద్ధి, కొత్త
ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. మీరు మీ పనిలో మరింత సృజనాత్మకంగా ఉంటారు. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభిస్తాయి. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. విదేశీ విశ్వవిద్యాలయాల నుండి అడ్మిషన్లు లేదా స్కాలర్షిప్లు లభించవచ్చు. మీరు మీ చదువును విదేశాల్లో కొనసాగించాలని కలలు కన్నట్లయితే ఈ సమయంలో మీ కలలు నిజమయ్యే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రశంసలు మీ సృజనాత్మకతను ప్రపంచానికి చూపించడానికి ఇది మంచి సమయం. మీరు కళలు, సంగీతం, రచన లేదా ఇతర సృజనాత్మక రంగాల్లో ఉన్నా మీరు మీ ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందగలరు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా మరియు సృజనాత్మకంగా మీరు అభివృద్ధి చెందుతారు. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. అయితే గుర్తుంచుకోండి, గ్రహణం కేవలం అవకాశాలను సృష్టిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు కష్టపడి పనిచేస్తే మీరు మీ సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవచ్చు.